యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. బైబిల్ పరిశోధన భాగములో పాత నిబంధనలోని న్యాయాధిపతుల గ్రంథాన్ని రెండవసారి ధ్యానించుకోబోతున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథములో హెబ్రీ చరిత్రలోని ముఖ్య విషయాల్లో కూడిన చక్రము 7 సార్లు పునరావృతం కావడం మనం చూసాం. అనగా 7 సార్లు వారు దేవుడు ఉద్దేశించిన మార్గాల్లో నుండి తొలగిపోయారు. చరిత్ర కాల గమనములో ఉదాహరణకు 12 గంటలకు వారు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండి సరైన స్థానములో ఉన్నారు. మరల 1 గంటకు ఆత్మీయంగా పడిపోతూ 2-3 గంటలకు నైతికంగా రాజకీయంగా పతనావస్థకు చేరుకున్నారు. ఇక 4వ గంటకు దేవుడు వారిపైకి విరోధులను లేపాడు. 5-6 గంటల్లో యుద్ధం, ప్రాణనష్టం మరియు చెరపట్టబడిన అనుభవానికి చేరుకున్నారు. 7వ గంటలో దేవునికి మొర్రపెట్టి 8వ గంటలో పశ్చాత్తాపము పొంది 9వ గంటలో ఉజ్జీవాన్ని అనుభవించారు. 10వ గంటలో తాము కష్టస్థితి నుండి విడిపించబడి 11వ గంటలో తమ్మును రక్షించగల న్యాయాధిపతిని వారు పొందారు. ఇంత గొప్ప అనుభవం తర్వాత తిరిగి 12వ గంటలో దేవుని యొద్దకు చేర్చబడుతూ వచ్చారు. ఇలా దేవుని వైపు తిరగడం, తిరిగి స్వల్పకాలములో తప్పిపోవడం, మళ్లీ దేవుని ఆశ్రయించి ఉజ్జీవాన్ని, విడుదలను పొంది దేవుని రక్షణ అనుభవించడం, ఈ విధంగా 400 సంవత్సరాల కాలములో వారికి 7 సార్లు జరిగింది. హెబ్రీ చరిత్ర యొక్క ప్రాముఖ్యమైన ఈ అంశాల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా అవసరం. వారి కొన్నిసార్లు సుదీర్ఘకాలం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చారు. మరికొన్నిసార్లు దేవుణ్ణి విడిచిన స్థితిలో కూడా ఎక్కువ కాలమే ఉంటూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ అందరి సత్యాల్ని అన్వయించుకోవాలనుకున్నప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవడం మంచిది. దేవుని విసర్జించుట లేక ఆత్మీయంగా తప్పిపోవడం యొక్క పతన స్థితి ఎంతకాలం మనకు నిలిచి ఉంటుంది? దేవునితో మనము ఒప్పందం చేసుకుంటాం. దేవుడు మన బ్రతుకుల్లో లేకపోవడం ద్వారా సంభవించే శ్రమ ఫలితాలను బట్టి దేవుణ్ణే ప్రథమంగా ప్రాముఖ్యంగా కలిగి ఉండే ఒడంబడికను చేసుకుని ఎంతకాలము నిలకడగా నిలవబడగలిగాం? 8 సంవత్సరాల, 8 నెలల, 8 వారాల, 8 రోజులేనా? ఎంతకాలము దేవునితోటి నిబంధనలో లేక ఒప్పందములో నిలువబడగలుగుతున్నాం? ఆయా జాతులు, దేశాలను గుర్చి ఆలోచిస్తే వారు దేవునితోటి నిబంధనలో ఎంతకాలము నిలిచి ఉండగలిగారు? ఇక ఆయా సంఘాల్ని మనం దర్శిద్దాం. గత 40-80 ఏండ్ల క్రిందట వారు సువార్త ప్రకటించిన విధానం ఎట్టిది? ఇప్పుడు ఎట్టి విధానములో పరిచర్య జరుగుతుంది? ఆయా సంఘాల స్థాపకులు వారి జీవిత చరిత్రలను మనము అధ్యయనం చేసినట్టయితే వారి ద్వారా స్థాపించబడి నిర్వహించబడుతున్న సంఘాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితిని ఏ పేరుతో మనం పిలవాలి? న్యాయాధిపతుల గ్రంథములో చూడగలిగినట్టి ఆత్మీయమైన వెనుకబాటు కాదా? న్యాయాధిపతుల గ్రంథం మనకు చూపించే చరిత్ర కాలములో 7 సార్లు జాతి మొత్తంగా తప్పిపోవడం జరిగింది. మొదటిసారిగా వారు సిరియన్ల చేతికి అప్పగించబడి 8 సంవత్సరాలు వారి ఆధీనములో ఉన్నప్పుడు దేవుడు ఒత్నియేలు అనే న్యాయాధిపతిని రక్షకునిగా లేపాడు. ఒత్నియేలు వారిని తమ శత్రువుల చేతి నుండి విడిపించినప్పుడు దేశం 40 సంవత్సరాలు నెమ్మదిని అనుభవించింది. ఆ 40 సంవత్సరాలు వారు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నారు. ఈ 40 సంవత్సరాల అనంతరం వారు మళ్లీ తప్పిపోవడం, మోయాబు రాజైన ఎగ్లోను చేతికి అప్పగించబడడం జరిగింది. 18 సంవత్సరాలు వారు ఎగ్లోనుకు దాసులుగా ఉండగా దేవుడు ఏహూదు అను ఒక న్యాయాధిపతిని లేపి వారిని రక్షించాడు. ఈ ఏహూదు ఎడమచేతి వారికి గలవాడు. ఏహూదు ఆధిపత్యములో 80 సంవత్సరాలు వారు నెమ్మదిని, శాంతిని అనుభవించారు. వారు మళ్లీ దేవుని నుండి వెనుకకు పడిపోయిన దశ కనానీయుడైన యాబీను కాలంలో జరిగింది. ఇతనికి 900
ఇనుప రథాలు కలిగిన సీసెరా అను సైన్యాధిపతి ఉన్నాడు. వారు యాబీనును 20 సంవత్సరాలు సేవించారు. ఈ సమయంలోనూ మనము నాయకత్వపు కొరతను ఇక్కడ మనం చూడగలం. అట్టి స్థితిలో దేవుడు గొప్ప ధైర్యశాలి అయిన దెబోరా అనే స్త్రీ ద్వారా బారాకును తన ప్రజలను ప్రోత్సాహపరిచి కనానీయులపై వారికి జయాన్నిచ్చాడు. సైన్యాధిపతి అయిన సీసెరాను చంపడానికి యాయేలు అను మరొక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. యాయేలు సీసెరాను ప్రత్యేకమైన విధానములో సంహరించింది. ఈ యుగానికి ఇదొక బలమైన చెప్పుకోదగిన విషయమై ఉంది. ఎందుకంటే బలంగా పనిచేసిన 2 స్త్రీల ద్వారా ఇట్టి గొప్ప రక్షణ సంభవించింది. 4వసారి వారు తప్పిపోవడం జరిగినప్పుడు మిద్యానీయుల క్రూరహింసకు వారు గురయ్యారు. ఈ కఠిన శ్రమల్లో వారు మిక్కిలి హీనదశకు వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ సమయానికి దేవుడు గిద్యోను అను రక్షకుని లేపాడు. ఇక 5వసారి వారు దేవునిలో నుండి తప్పిపోయినప్పుడు ఫలితంగా వారు అమ్మోనీయుల చేతికి అప్పగించబడ్డారు. ఆ సమయంలో దేవుడు యెఫ్తా అను న్యాయాధిపతిని ఏర్పాటు చేశాడు. యెఫ్తా గిలాదువాడు, పరాక్రమం గల బలాఢ్యుడు, వేశ్య కుమారుడు. ఇంత యెఫ్తా యొక్క చిరునామా అక్రమ సంతతిగా గుర్తించబడి సహోదరులచే ద్వేషించబడి తరిమివేయబడిన సమయములో అమ్మోనీయులను జయించి ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఆహ్వానించబడ్డాడు. అతని శక్తి సామర్థ్యాల వలన వారి న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. మన దేశాలపైకి యుద్ధాలు వస్తున్నప్పుడు యెఫ్తా లాంటి వ్యక్తులుంటే నిజంగా ఎంతో సంతోషిస్తాం. ఈ విధంగా యెఫ్తా వారిని అమ్మోనీయుల చేతి నుండి విడిపించాడు. 6వసారి మళ్లీ వారు దేవునిలో నుండి వెనుకకు జారిపోయారు. ఈసారి ఫిలిస్తీయుల చేతి క్రింద వీరు 40 సంవత్సరాలు అణిచివేయబడ్డారు. ఆ సమయంలో దేవుడు సంసోనును లేవనెత్తాడు. ఇతడు గొప్ప న్యాయాధిపతులలో ఒకడు. దేవుడు సంసోనును ప్రత్యేకమైన విధానములో పుట్టించి పైకెత్తాడు, ఎంతగానో హెచ్చించాడు. సంసోను జీవిత చరిత్ర లోతుగా తెలియకపోవడం వల్ల సంసోనును దెలీలా పేరుతో ఎక్కువగా గుర్తిస్తాం. కాని సంసోను గొప్ప న్యాయాధిపతి. ఇతడు ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతి నుండి విడిపించాడు. అన్యజనుల ద్వారా కలిగిన బలమైన వ్యతిరేకతలు, యుద్ధాలుగాక వారి భక్తిహీనతకు ఫలితంగా లోలోపల వారిలో వారికి అనేక యుద్ధ పోరాటాలు సంభవించాయి. అటువంటి సందర్భాల్లో బయటి శక్తుల జోక్యం లేదు. ఈ 400 సంవత్సరాల కాలములో 3 గొప్ప యుద్ధాలు జరిగాయి. వాటిలో ఈ న్యాయాధిపతులు 19వ అధ్యాయము నుండి 21వ అధ్యాయాల కాలములో జరిగినది ఇట్టి గొప్ప యుద్ధమే. న్యాయాధిపతుల గ్రంథాన్ని భౌగోళికంగాను అన్వయించుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనము వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ గ్రంథము నుండి మనము గమనించవలసిన ధ్యానపూర్వకమైన వ్యక్తిగత అన్వయం ఏమిటి? 7 సార్లు వారు తప్పిపోవడం మరియు తిరిగి లేవడం అనే చక్రం ద్వారా మన జీవితాలకు అవసరమైన ఉజ్జీవపు అవసరతను మనం గుర్తిస్తాం. ఎందుకంటే మన జీవితంలోని భక్తిహీనతను అనుసరించి ఎన్నో భయంకర ఫలితాలను ఎదుర్కొన్న అనుభవములో మనము కూడా ఉండొచ్చు కదా. అయితే ఇటు దేవునిలోనూ అటు భక్తిహీనతలోనూ ఉండగోరుతున్నంతసేపు ఎటువంటి లాభం ఫలితం ఉండబోదు. గాని సంపూర్తిగా దేవుని వైపు తిరిగి మొదటి ఒప్పందములో స్థిరపడినప్పుడే ఫలితం దొరుకుతుంది. ఇక ఒక జాతి, దేశము మొత్తానికి ఉపయోగపడే అన్వయము ఈ గ్రంథములో ఉంది. మనం చూచిన 12 నుండి 12 గంటల వరకైన చక్రము మొత్తం ఆ చక్రం అంతటినీ చుట్టి వద్దామనుకుంటే అందులో ఉన్న తీవ్ర పరిణామాలు మనకు తప్పవు. గనుక దేవుడు ఏదో చేసి బలవత్తరమైన విధానములో మనల్ని మలిచే వరకు మనం ఆగకుండా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న అవకాశాలన్నిటినీ వినియోగించుకుని దేవుని వైపు మల్లుకోవాలి. ఈ విధంగా మనకత్యవసరమైన వ్యక్తిగత అన్వయము ఈ గ్రంథములో ఇవ్వబడింది. వ్యక్తిగతమైన జాతి యావత్తుకైన
అన్వయాలతో పాటుగా ధ్యానపూర్వకమైన భౌగోళికమైన అన్వయ సందేశాలు ఈ గ్రంథములో ఇవ్వబడ్డాయి. మొదటిగా న్యాయాధిపతుల జీవితాల నుండి మనకిట్టి సందేశాలు లభిస్తున్నాయి. అన్యజాతుల ద్వారానైనా హింస నుండి ఈ న్యాయాధిపతులు తమ ప్రజలను రక్షించారు. ప్రారంభ గ్రంథాల్లోని ఆదాము, కయ్యీను, హేబెలు, నోవహు, అబ్రాహాము, యాకోబు, యోసేపు మొదలైన వారి జీవితాల ద్వారా దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించినట్టే న్యాయాధిపతుల ద్వారాను నేర్పించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను తన యందలి విశ్వాసములో అభివృద్ధి చేయగోరుతూ అబ్రాహాము, గిద్యోను వంటి వ్యక్తులను గూర్చి వారి జీవితాలను గూర్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆయా వ్యక్తులను గూర్చిన సుదీర్ఘమైన వారి విశ్వాస గాథలను గూర్చి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరింత ప్రాముఖ్యమైన సంగతి ఈ న్యాయాధిపతులను గూర్చినది ఏమిటంటే వారు అతి సామాన్యులు. ఘనుల ద్వారా ఘనకార్యాలు చేయించడం కాక అతి సామాన్యులచే అసాధారణమైన కార్యాలు చేయగోరతాడు. ఎందుకంటే సామాన్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ఈ విధంగా అందుబాటులో ఉండేవారి ద్వారానే దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఈ న్యాయాధిపతులకు చెప్పుకోదగ్గ అర్హతలు, శక్తియుక్తులు లేవు. కాని వారు అందుబాటులో ఉన్నారు. అంతే, దేవుడు వారిని ఎక్కువగా వాడుకున్నాడు. కాలేబు తమ్ముడు, కనజు కుమారుడైన ఒత్నియేలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి వారికి శత్రువులుగా ఉంటున్న వారిని ఓడించి వారిని జయించెను. ఇక్కడ ఆత్మతో నింపబడుట అనే మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఒత్నియేలు యెహోవా ఆత్మతో నింపబడి ఉన్నాడు. అనేక వాక్య భాగాల్లో ఆత్మతో నింపబడుట లేదా ఆత్మ ఆధీనములో ఉండుట అనే విషయాన్ని మనం గమనిస్తాం. క్రొత్త నిబంధనలోని పత్రికల్లో కూడా మనము ఆత్మతో నింపబడాలని, ఆత్మ స్వాధీనములో ఉండాలని బోధిస్తుంది. ఇంతకీ దీని అర్థమేమిటి? ప్రస్తుతం మనం న్యాయాధిపతుల గ్రంథములో వ్రాయబడిన హెబ్రీ చరిత్రను ధ్యానిస్తున్నాం. మనము నేర్చుకున్న న్యాయాధిపతుల గ్రంథ ముఖ్య అంశాల్ని మరొకసారి ఈ పాఠములో జ్ఞాపకం చేసుకుందాం. కాలేబు తమ్ముడు, కనజు కుమారుడైన ఒత్నియేలు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను సంరక్షించాడు. ఇతడు శత్రువులపై యుద్ధం చేసి సంపూర్ణమైన విజయాన్ని పొందాడు. అయితే అంత గొప్ప విజయాన్ని అతడు ఎలా పొందాడంటే, ఈ గ్రంథమంతటిలో మనము తరచుగా చూడగల అంశాల్లో ఒకటి దేవుని ఆత్మకార్యం. ఆయా సమయాల్లో దేవునిచే వాడబడిన న్యాయాధిపతులంతా దేవుని ఆత్మ ఆధీనములో ఉన్నట్లుగాను, దేవుని ఆత్మ సహాయముతో శక్తివంతమైన కార్యాలు జరిగించినట్లుగాను మనం చూస్తాం. ఆత్మ ఆధీనములో ఉండుట మరియు ఆత్మచే నింపబడడం, ఈ రెండు విధాలుగా ఈ విషయాన్ని మనము ధ్యానించాలి. క్రొత్త నిబంధనలోని పత్రికల్లో ఆత్మచే నింపబడడం అని మనకు కనిపిస్తుంది. ఆత్మ నింపుదలను గూర్చిన అనేకుల అభిప్రాయము ఏమై ఉన్నదంటే, మనమొక పాత్ర అయినట్టు, దేవుని ఆత్మ ఒక ద్రవ పదార్థము అయినట్టు. ఇక ఏదైనా ఒకనొక పాత్ర పాలు లేక నీరు లేక రసము మొదలైన వాటితో నింపబడినట్టు మనము అంతో ఎంతో కొంతో ఆత్మతో నింపబడవచ్చు అంటారు. అయితే అలా కాదుగాని పరిశుద్ధాత్మ త్రియేక దైవత్వములోని ఒక వాస్తవ వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి గనుక కొద్దిగానో మరి కాస్త ఎక్కువగానో ఆత్మతో నింపబడడం అనేది సరైన వివరణ కాదు. నింపబడితే ఆయన పరిపూర్ణత అంతటితో నింపబడతాం, లేకుంటే ఏదీ లేదు. ఇక కొద్ది కొద్దిగా అనేది ఏదీ లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు ఎంతవరకు ఆత్మను కలిగి ఉన్నావు అనేది కాదు, నిన్ను ఎంతవరకు ఆత్మదేవుడు కలిగి ఉన్నాడు అనేది. ఇంకా చెప్పాలంటే, ఆయన విషయం మనము ఆలోచించినప్పుడు మన జీవితాల్లో ఆయన కలిగి ఉండే స్థానము కొంచెమో లేక ఎక్కువో అనడానికి అవకాశముంది. ఆయన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు ఆయనకు లోబడే దానిని బట్టి ఆయన తక్కువగానో ఎక్కువగానో ఉండగలడు. నిన్ను నీవు ఆయనకు అధికంగా లోపరుచుకుంటే
అధికంగాను, తక్కువగానే అప్పగించుకున్నప్పుడు తక్కువగాను ఉండగలడు. ఈ విధంగా ఎవరైనప్పటికీ ఆయనకు సంపూర్ణముగా స్వాధీనపరుచుకుంటే వారు సంపూర్ణంగా ఆయన ఆధీనములో ఉండగలరు. మద్యముతో మత్తులయుండకుడి, ఆత్మపూర్ణులయుండుడి అని చెప్పడంలో మద్యాన్నో నీటినో త్రాగినట్టు ఆయన్ను త్రాగండి అని కాదుగాని, మద్యాన్ని త్రాగినవాడు మద్యవశుడై ఉంటాడు, తన స్వంత ఆధీనములో ఉండడు. ఆ విధంగా మీ ఆధీనములో మీరుండక పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండండి అని పౌలు మాటల్లోని భావం. ఈ విషయమై మరొక అభిప్రాయం ఏమిటంటే, కొందరు ఆత్మతో నింపబడ్డవారు, మరికొంతమంది నింపబడనివారు అనేది. ప్రతి విశ్వాసి ఆత్మతో నింపబడడమో నింపబడకపోవడమో అనేది సత్యం అయినప్పటికీ, ఈ విధంగా రెండు ప్రత్యేక తెగలంటూ ఏమీ లేవు. దేవుని వాక్యము ఎల్లవేళలా విశ్వాసి ఆత్మతో నింపబడి ఉండాలని తెలియజేస్తుంది. అయితే ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండగలుగుతున్నారన్నది అనుకోలేం. అపోస్తుల కార్యముల్లో పెంతుకొస్తు దినాన్న పేతురు ఆత్మచే నింపబడి ప్రసంగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత కూడా ఆయా సమయాల్లో అప్పుడప్పుడు పేతురును గూర్చి ఇలాగే వ్రాయబడింది. ఈ విధంగా చెప్పబడిన మధ్య కాలములో పేతురు పరిస్థితి ఏమిటి? అతడు ఆత్మతో నింపబడి ఉన్నాడా లేదా? పరిచర్య అవసరతను బట్టి ఆత్మల రక్షణార్థం దేవుని ఆత్మచే అతడు ఆయా సమయాల్లో దేవుని ఆత్మచే నింపబడ్డాడు అని మనం గ్రహించాలి. అయితే ప్రతిదినము అతనికి అట్టి అనుభవం లేకపోవచ్చు. విశ్వాసి యొక్క అనుదిన సామాన్య జీవితములో కూడా ఆత్మ నడిపింపు లేక నింపుదల అవసరమే. ఇక ఒత్తినియేలు ఆ దినాల్లో ఎవరూ చేయలేని రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడం లేక వారికొక రక్షకునిగా వ్యవహరించడం అనేది కేవలము దేవుని ఆత్మశక్తితోనే జరిగింది, కాని అతని మానవ సామర్థ్యముతో కాదు. ఈ విధంగా దేవుడు అతి సామాన్య వ్యక్తుల్ని వాడుకొని వారి ద్వారా అద్భుత కార్యాలను జరిగించాడనేది కూడా తన ఆత్మ ద్వారానే. తరువాత మోయాబీలచే జయించబడి మోయాబు రాజు స్థూలకాయుడైన ఎగ్లోనుకు బానిసగా ఉన్నప్పుడు ఎడమచేతి వాడకం కలిగిన ఏహూదును దేవుడు ఇదే విధంగా వాడుకున్నాడు. ఆ దినాల్లో ఒక రాజ్యము మరొక రాజ్యముచే జయించబడినప్పుడు ఈ విజయము లేక జయము పొందినవారు విస్తారమైన పన్ను వసూలు చేసేవారు. ఆ సమయములో ఏహూదు ఆ పన్ను మోసుకెళ్లేవాడు. ఈ పద్ధతి ఆ పన్ను కట్టేవారికి ఎంతో అవమానకరమైన విషయం. ఏహూదు ఎగ్లోను భవనానికి వెళ్లి నిర్ణయమైన ఒకానొక సమయములో పన్ను కట్టాడు. అతడు వెళ్తూ 18 అంగుళాల వెడల్పైన నడుము నుండి తొడ వరకు వ్రేలాడుతున్న పదునైన 2 అంచుల కత్తి ఒకటి కట్టుకొని మరి వెళ్ళాడు. మోయాబు రాజైన ఎగ్లోనును సంహరించడానికి దేవుడు ఏహూదును బలపరిచాడు. ఎలాగంటే ఈ దినాల్లో జరుగుచున్నట్టుగా ఆ దినాల్లో కూడా రాజు యొద్దకు వెళ్లేవారిని పరీక్షించడం జరిగేది. ఆనాడు ఎక్కువగా కత్తి వాడకమే ఎక్కువగా ఉండేది. సాధారణంగా ఏ వీరుడైనా కత్తిని కుడి చేతితోనే ప్రయోగిస్తాడు గనుక ఎడమవైపున కత్తి కట్టుకునేవారు. అందువల్ల ఎడమవైపునే పరీక్షించబడేవారు. ఇక ఏహూదు ఎడమచేతి వాడకం గలవాడు గనుక కుడివైపున కత్తి కట్టుకున్న కారణంగా పరీక్షించేవారికి దొరకలేదు. ఈ విధంగా అతడు సునాయాసంగా రాజు దగ్గరికి ప్రవేశించి, నేను నీకు దేవుని యొద్ద నుండి ఒక మాట తెచ్చాను, అది నేను నీతో చెప్పవలసి ఉంది అన్నాడు. అప్పుడు ఎగ్లోను అదనంగా ద్రవ్యము గాని ఏదైనా బహుమానము గాని ఉండొచ్చు అనుకొని తన దగ్గర ఉన్న వారందరినీ బయటికి పంపి తన ఆసనం మీద నుండి లేచి నిలవబడ్డాడు. అప్పుడు ఏహూదు ఇదే ఆ సందేశమన్నట్లు వెంటనే కత్తి పట్టుకొని మోయాబురాజును పొడిచాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు మోయాబీలను జయించారు. ఎడమచేతి వాడకం, 2 అంచుల కత్తి మొదలైన వాస్తవాలన్నీ సరియే కాని అంతకంటే ప్రాముఖ్యంగా అతడు ఆత్మచే నింపబడి నడిపించబడ్డాడు. ఏహూదు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఈ విధంగా మన తలాంతులేమైనప్పటికీ, మనం ఏది కలిగి ఉన్నా, ఏది కొరవడినా దేవునికి అప్పగించుకున్నప్పుడు మనల్ని మన పరిస్థితుల నుండే దేవుడు వాడుకుంటాడు. దేవుడు మోషేను ఎదుర్కొని
నీ చేతిలోనిదేమిటి అని అడిగినప్పుడు అతడు కర్ర అని చెప్పగానే దానిని క్రింద పడవేయమని దేవుడు సెలవిచ్చాడు. క్రింద పడవేయటమంటే వాటిని సమర్పించటమే. ఇశ్రాయేలీయులను శత్రువుల నుండి విడిపించిన మరొక వ్యక్తి ఇశ్రాయేలీయులకు తల్లి అనబడిన దెబోరా. ఈమె ఒక ప్రత్యేకమైన కృపవారము కలిగుంటూ వచ్చింది. ఎఫ్రాయిము మన్యములోని రామాకు బేతెలుకు మధ్యలో ఒక సరళ వృక్షము క్రింద ఆమె ప్రవచనం చెప్పేది. తీర్పు కొరకు ఇశ్రాయేలీయులు ఆమె చెంతకొచ్చేవారు. అట్టి పరిస్థితిలో ఆమె బారాకు అను వ్యక్తిని పిలిచి దైవాజ్ఞగా 10,000 మంది మనుషులతో కలిసి 900 ఇనుప రథాలు గల కనానీయుల సైన్యాధిపతి అయిన సీసెరాపైకి దండెత్తి ఇశ్రాయేలీయులను రక్షించమని చెబుతుంది. అందుకు బారాకు, నీవు నాతో వస్తే తప్ప నేను వెళ్లేది లేదు అని చెప్పాడు. ఈ సంఘటనను బట్టి ఆ సమయంలో బారాకు విధానం పిరికితనంగా అనిపిస్తుంది. అయితే ఆ ప్రవచనం ఆమె దేవుని యొద్ద నుండి పొందిందో లేదో అనేది పరీక్షించడం వలన కూడా బారాకు దెబోరాను తనతో రమ్మని కోరి ఉండవచ్చు. అయితే దెబోరా, నేను నీ వెంట వచ్చినట్లయితే ఈ ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు అని ఖండితంగా చెప్పింది. ఆ విధంగా దెబోరా బారాకు 10,000 మంది మనుషుల్ని వెంటబెట్టుకుని తాబోరు కొండకు వెళ్లి సీసెరాను తరిమారు. దెబోరా చెప్పినట్టుగా దేవుడు సీసెరాను యాయేలు అను ఒక స్త్రీ చేతికి అప్పగించాడు. ఈ అంశంపై మరెంతో గొప్ప వివరణ దేవుని వాక్యములో మనం చూస్తాం. కనాను సైన్యాలు తాబోరు ప్రాంతపు అడవుల్లో దేవుని చిత్త ప్రకారము చెల్లాచెదురు కావడంతో కనాను సైన్యాలు తలొక దిక్కు అయ్యాయి. సీసెరా పరిగెడుతూ కాలినడకన యాయేలు గుడారములో జొచ్చి నాకోసం ఎవరొచ్చినా బయట పెట్టొద్దని కోరి దాహానికి పాలు త్రాగి అలసినవాడే పడుకున్నాడు. యాయేలు గుడారపు మేకునొకదాన్ని తీసుకుని సీసెరా కణతలలో దిగగొట్టి చంపింది. ఆ విధంగా ఇశ్రాయేలీయులకు జయం కలిగింది. హెబ్రీ చరిత్రలోని ఒకానొక అంధకార సమయములో ఈ విధంగా దేవుడి వారికి విజయమిచ్చాడు. బారాకు, దెబోరా ఆ దినాన ఈ సంఘటనపై విజయ గీతాన్ని ఆలాపించారు. కొన్నిసార్లు మాటలతో వ్యక్తీకరించలేని, ప్రకటించలేని విషయాలు స్తుతి పాటలతో వర్ణించవచ్చు. ఇది పరిశుద్ధాత్మ కృపావరం. ఎర్ర సముద్రము పాయలైన అద్భుత సందర్భంలో వారు పాటలతో తమ స్తుతిని ప్రచురపరిచారు. శ్రమానుభవంలో కూడా స్తుతి కీర్తనలు ఎంతో సహాయకరం కాగలవు. యేసు ప్రభు శిలువకు వెళ్లే ముందు ప్రభువు మరియు శిష్యులు కలిసి కీర్తన పాడారు. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన గుమ్మములలో ఆవరణలో ప్రవేశిస్తూ ఆయన సన్నిధికి రావాలని 100వ కీర్తనలో దావీదు తెలియజేశాడు. దేవుని మందిర ద్వారాల దగ్గరే స్తుతి ఆరాధనలు ప్రారంభం కావాలని ఈ అధ్యాయములో మనం చూస్తాం. తాము పొందిన గొప్ప విజయానికి దెబోరా, బారాకులు పాటలతో దేవుని స్తుతించి ప్రకటించారు. ఈ విధంగా న్యాయాధిపతులంతా సామాన్యులు, గుర్తింపు లేని వారైనప్పుడు దేవుడు వారిని వినియోగించుకున్నాడు. ఎందుకంటే వారు దేవునికి అందుబాటులో ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నిన్ను నీవు ఒక సామాన్యునిగా భావించుకొనుచున్నావా? నీవు సామాన్యుడవు గనుక దేవుడు నిన్ను వాడుకోడు అని భావిస్తున్నావా? దేవుడు తన అసాధారణమైన కార్యాలను సాధారణ వ్యక్తుల ద్వారానే జరిగిస్తాడు. ఈ గ్రంథంలోని ముఖ్య సందేశం కూడా ఇదే. గనుక మీరు కూడా దేవునికి అందుబాటులో జీవించి దేవుని చేత గొప్పగా వాడబడ్డానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.